అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఖచ్చితంగా ఎస్‌హెచ్‌జీ లీడర్లను, అదేవిధంగా వీవో లీడర్లను ఎంపిక చేసుకునే అవకాశం మనకిచ్చారు. మనం ప్రతి సంవత్సరం ఇందులో ఎంట్రీ చేస్తాం. ఈ సంవత్సరం కూడా మనం ఎంట్రీ చేయాలి. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం కొత్తగా ఆర్‌జీబీ అనే పదం వచ్చింది. మనం ఈ సెర్ప్ లాగిన్‌లో సీసీ లాగిన్ తోటి అయినప్పుడు ఇక్కడ హోమ్ క్లిక్ చేసాం. హోమ్ క్లిక్ చేసిన తర్వాత వీవో ట్రాన్సాక్షన్ క్లిక్ చేసాం. క్లిక్ చేసినాక ఇక్కడ సీసీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసాం. అదేవిధంగా ఇక్కడ మనం ఎస్‌హెచ్‌జీ ఓబీ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన బైలా ప్రకారము సభ్యురాలు ఫస్ట్ లీడరే ఆర్జీబీ అయినప్పుడు ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ని ఎంట్రీ చేస్తాం. సభ్యురాలు ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ ఆర్జీబీ కాకపోతే సభ్యురాలని మనం గ్రామ సంఘం రిప్రజెంటేటివ్ జనరల్ బడికి పంపించినప్పుడు అప్పుడు ఆ సభ్యురాలను స్పెషల్గా సెలెక్ట్ చేసుకొని ఆర్జీబీని ఎంట్రీ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ పని ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ ఎంట్రీ చేయడం, అదేవిధంగా వాళ్ళని ఎంపిక చేయడం. ఉదాహరణకి ఇక్కడ వివో పేరు కాద్లాపూర్, నెక్స్ట్ ఎస్‌హెచ్‌జీ పేరు తీసుకున్నాం. ఇక్కడ రోల్, ఇక్కడ చూడండి 3 రోల్స్ ఉన్నాయి, ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ అండ్ ఆర్జీబీ. ఇక్కడ ఫస్ట్ లీడర్ని ఎన్నుకున్నాం, ఒక సభ్యురాల పేరు తీసుకున్నాం. ఎన్నుకున్నాక ఆమెకు టెన్యూర్ ఎప్పుడు వచ్చింది, ఎన్ని సంవత్సరాలు వచ్చింది తీసుకున్నాం. ఎలక్షన్ డేట్ ఎప్పుడు, సపోజ్ మేము ఫిబ్రవరిలో చేసాం, ఫిబ్రవరి 5th. అదేవిధంగా ఆమె కాంటాక్ట్ నెంబర్ ఎంట్రీ చేసి సేవ్ చేస్తాం. అదేవిధంగా సెకండ్ లీడర్, అదేవిధంగా ఒకవేళ ఫస్ట్ లీడర్ ఆర్జీబీ అయితే ఇక్కడ ఆర్జీబీని ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ ఆర్జీబీ కాకుండా సభ్యురాలు ఆర్జీబీ అయినప్పుడు ఆర్జీబీగా ఎన్నిక చేసుకొని ఎవరు ఆర్జీబీ అయ్యారో ఆర్జీబీని సెలెక్ట్ చేసుకొని ఆమెకు కూడా టెన్యూర్ ఎన్ని రోజులు వచ్చింది. మనకు ఇక్కడ 3 years పెట్టారు, వాస్తవంగా 5 years పెట్టమని చెప్పాం. 3 years పెట్టారు. టెన్యూర్ 2 years అబౌట్ 2 years కూడా నో ఇష్యూ. సేమ్ ఆమె ఎలక్టెడ్ డేట్ ఎప్పుడు, ఆమె మొబైల్ నెంబర్ ఎప్పుడు సేవ్ చేయాలండి. ఇలా మనం అన్ని సంఘాలు అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మన సెకండ్ యూజర్ వివో. ఇక్కడ వివోకి వస్తే కల ఇక్కడ సేమ్ వివో ఓబీ మెంబర్స్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ వివో తీసుకుంటాం. వివోలో కూడా మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఆర్జీబీ మెంబర్, ఈసీ మెంబర్, ఓబీ మెంబర్స్ 45 మెంబర్స్ ఆ విధంగా ఉన్నారు. ఎవరికి ఏ డిజిగ్నేషన్ వస్తుంది అది పెడతాం. సపోజ్ ఏఎస్సీ నుంచి రోల్ ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్గా ఈసీ మెంబర్. ఇక్కడ నుంచి వచ్చింది మనకు ఒక సంఖ్యలో వచ్చింది, ఇక్కడ కనిపిస్తారు మనకు. అక్కడ ఎవరినైతే ఎంటర్ చేసామో ఆ పేర్లు ఇక్కడికి వస్తాయి, సభ్యుల పేర్లు అందరూ కనిపించవు. కాబట్టి ఒకవేళ లీడర్లు కాకుండా ఎవరైనా సభ్యులు ఆర్జీబీ ఎన్నికైనప్పుడు వాళ్ళు ఇక్కడ ఆర్జీబీకి పెట్టాలంటే ఖచ్చితంగా అక్కడ ఆర్జీబీ ఎంటర్ చేస్తేనే ఇక్కడ వివోలో కనిపిస్తుంది, లేకపోతే ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ పేర్లు కనిపిస్తాయి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఇది గమనించండి. గమనించుకొని ఒక మెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆమె టెన్యూర్ ఎంత, ఎన్ని సంవత్సరాలు వచ్చింది, 5 సంవత్సరాలు వచ్చింది, తర్వాత ఎలక్షన్ డేట్ ఎప్పుడు చేసుకున్నారు, డేట్, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేయాలండి. ఈ విధంగా వివోఓబీ ఎస్‌హెచ్‌జీ లీడర్ల ఎంపిక అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. మీరు ఎస్‌హెచ్‌జీ వివో లీడర్స్ ఎంట్రీ చేసిన తర్వాతనే మండల సీమకి ఎంట్రీ చేసుకోవడానికి వస్తుంది. కాబట్టి అందరు దయచేసి గమనించి అతి త్వరగా దీన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా. ఫస్ట్ అయితే అన్ని ఎస్‌హెచ్‌జీలు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత వివో గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.